అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇన్నాళ్లు ఆ పదవులు చేసిన వాళ్ళు పెదవి విరిచేస్తున్నారంట. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కానీ మనకే ఉంది అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు ఆ పదవే కీలకం కాబోతోంది. అందుకే ఆశావహులు కూడా భారీగా పెరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ పదవులు కీలకమే. అది ఏఐసీసీ నుంచి వచ్చిన నాయకులే కీలకం అన్నట్టు ఉంటుంది. ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలకు ఉన్న పవర్ ఎవరికీ ఉండదు. అందుకే పార్టీలో ఏఐసీసీ నేతలకు బాగా పలుకుబడి ఉంటుంది. అయితే ఏఐసీసీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు చూస్తే డీసీసీ అధ్యక్షులను మరింత బలోపేతం చేయడం, పార్టీ తరపున అన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై డీసీసీ అధ్యక్షులే అభ్యర్థులను ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది ఏఐసీసీ. సిడబ్ల్యూసీలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్ గాంధీ, ఖర్గే ఇదే ప్రకటన చేశారు. దీంతో ఇక పార్టీ నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతోంది అనే ఇండికేషన్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడు మనవాడై ఉంటే చాలు అనే వ్యవహారమే ఎక్కువ. బలమైన డీసీసీలు కూడా టికెట్లు సాధించుకోలేరు, టికెట్లు ఇప్పించుకోలేరు. పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనే ఉండేది కాదు. నడిపించుకున్న వారిది నడిపించుకున్నంత అనేలా ఉండేది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక, పార్టీ నిర్మాణంలో డీసీసీలే కీలకమని చెప్పడంతో ఇప్పుడు తెలంగాణలో డీసీసీ అధ్యక్షులకు డిమాండ్ పెరిగింది. తెలంగాణలో పీసీసీ చీఫ్ని నియమించారు. కమిటీతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం మర్చిపోయారు. అధికారంలో ఉన్న పార్టీ కనీసం పార్టీ కమిటీలు కూడా వేసుకోలేకపోతోందా అనే చర్చ వరకు వెళ్ళింది. అయితే పీసీసీనే కొత్త డీసీసీలను నియమించాల్సి ఉంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్లు ఇప్పుడు జిల్లా అధ్యక్ష రేసులోకి వస్తున్నారు. అధికార పార్టీ దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు కూడా ఇస్తుండటంతో డీసీసీలకు డిమాండ్ పెరిగింది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం లాంటి జిల్లాలో కూడా పోటీ తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్న నేతలు తన సొంత వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకునే పనిలో ఉన్నారు. కొత్త ఇన్ఛార్జి వచ్చినా పార్టీలో పదవుల భర్తీ లేదు. దీనికి తోడు ఆలస్యమైన కొద్దీ పోటీ పెరుగుతోంది.